హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మిమ్మల్ని అడవిలోనూ ఎడారిలోనూ లేదా నీళ్ళలోనూ ఒంటరిగా వదిలేస్తే ఏమవుతుంది? తినడానికి ఏమీ దొరకని ప్రదేశంలో వదిలేసిన ఆకలి దప్పులతో ఉంటే ఏం జరుగుతుంది? బ్రెజిల్లో నివసించే 36 సంవత్సరాలు ఒక పైలట్కి అతను నడిపే ఫ్లైట్ క్రాష్ అయిన తర్వాత ఇలాంటి సంఘటన జరిగింది. అతను ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు నెల రోజుల వరకు అడవిలోనే గడిపాడు. అసలు అతనికి ఏం జరిగింది అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. కొత్తవారు చూస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అతని పేరు పైలట్ యాంథోనీ. సేనా విమానం నడపాలని అయితే చిన్నతనంలోనే కలకనేవాడు. కానీ చదువు పూర్తి చేయలేకపోవడం వల్ల అతను పెద్ద ఎయిర్లైన్ కంపెనీలో జాబ్ చేయలేకపోయాడు. అందుకని అతను ఒక లోకల్ ఎయిర్పోర్ట్లో చిన్న జాబ్ చేయాల్సి వచ్చింది. అయినా సరే తన జీవితంలో అతను సంతోషంగానే ఉన్నాడు. కానీ తొందరలోనే అది మారిపోయింది. ఈ ప్రమాదం యాంథోనీని జన్మదిన 2 రోజులకు ముందు జరిగింది. అంటే 28 జనవరి 2021. అంటే ప్రతిరోజులాగానే ఎయిర్పోర్ట్కి వచ్చి ఫ్లైట్ని చెక్ చేసి అమెజాన్ నది దగ్గరలో ఉన్న అలాఖండ్ నుండి బయలుదేరాడు. అతను వెళ్లాల్సిన నగరం అల్మెరాన్. ఫ్లైట్లో చేరవలసిన సామాన్లు లోడ్ చేయబడి వాటిని తొందరగా 150 కిలోమీటర్ల దూరానికి చేరవలసి ఉంది. ఈ పని కోసం అతన్ని సెన్నా 210 సీటర్ ఎయిర్ క్రాఫ్ట్ వాడుతున్నాడు. అతను సగం దూరం వెళ్ళగానే ఫ్లైట్ ఇంజిన్లో ప్రాబ్లం ఉన్నట్టు తెలుసుకున్నాడు. ఆ తర్వాత కొంతసేపటికి ఇంజిన్ పూర్తిగా ఆగిపోయింది. ఇప్పుడు నుండే అసలు కథ మొదలైంది. ఇంజిన్ ప్రాబ్లం ఉన్నట్లు తెలుసుకోగానే ఎన్నోసార్లు ఇంజిన్ రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. అలా ఒకసారి అతను రీస్టార్ట్ చేయడానికి ఫ్లైట్ ఇంజిన్ ఆఫ్ చేశాడు. ఇక అది తిరిగి స్టార్ట్ అవ్వలేదు. ఇక మెల్లగా విమానం ఎత్తును కూలిపోతుంది. ఆ సమయంలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎక్కడో అక్కడ చేయాల్సి ఉంటుంది. ఒక పైలట్ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలిగితేనే అతను లైసెన్స్ ఇస్తారు. అలాగే యాంథోనీని కూడా ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేలాగా ట్రైనింగ్ ఇచ్చారు. ఆ సమయంలో విమానం అమెజాన్ అడవులపైన ఉంది. అక్కడ చుట్టుపక్కల ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి ఎలాంటి ప్లేసు దొరకలేదు. కాబట్టి ల్యాండింగ్ చేయడం అనేది అసంభవం. మెల్లమెల్లగా అతని విమానం అడవి మధ్యలోకి వెళ్తూ ఉంది. యాంథోనీకు తన చావు తన కళ్ళ ముందే కనబడుతూ ఉంది. అతను తన చివరి మాటలో దేవుడితో చెప్పుకోసాగాడు. అయితే తన అదృష్టం బాగుండి అతని దృష్టి కింద ఉన్న ఒక లోయ వైపు పడింది. ఇది ఒక 100 మీటర్ల వెడల్పు గల గుంత. ఇందులోనే యాంథోనీ ప్రాణాలను కాపాడింది. సో ఈ లోయ వరకు తీసుకెళ్ళడానికి తన శక్తిని అంతా ఉపయోగించాడు. కానీ అతను అక్కడికి వెళ్ళలేకపోయాడు. అయినా సరే అతని ప్రాణాలు మాత్రం కాపాడుకోగలిగాడు. కానీ అతని ఫ్లైట్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. అతనికి విమానంలో మంటలు చెలరేగాయని తెలియగానే విమానం భూమికి తగలడానికి కొంచెం ముందు అతని విమానం నుండి కిందకు దూకేశాడు. దానికి ముందే తన విమానం నుండి ఒక బ్యాగ్ను బయటికి తీశాడు. అందులో కొన్ని అవసరమైన పేపర్లు ఉన్నాయి. అతను తొందరలో విమానంలో నుండి ఒక పెద్ద బ్రెడ్ ముక్క మాత్రమే తీయగలిగాడు. వెలిగాడు. ఇక చూస్తుండగానే అతని విమానంలో మంటలు చిక్కుంది. దాన్ని చూసి అతను చాలా ఏడ్చాడు కూడా. అతను కాలుతో తన విమానం చూసి స్పృహ కోల్పోయాడు. అతను స్పృహలోకి రాగానే నిజమైన ప్రమాదం ముందుందని తనకు అర్థమైంది. అతను బ్రతకగలిగాడు. కానీ అది ఎప్పటి వరకు? ఇప్పుడు అతని 4 వైపులా 100 కిలోమీటర్లు విస్తరించిన అమెజాన్ దట్టమైన అడవి మాత్రమే తన కళ్ళ ముందు కనబడుతుంది. ప్రపంచంలో వేలాది మంది ప్రాణాలని ప్రతి సంవత్సరం ఈ అడవి బలి తీసుకుంటుంది అని యాంథోనీకి తెలుసు. ఇది ఆలోచిస్తూ విమానంలో నుండి తీసిన బ్రెడ్ తినడం మొదలుపెట్టాడు. ఇక ముందు ఏం చేయాలనేది అతనికి ఒక పెద్ద సమస్య గడుస్తుంది. సూర్యుడు కూడా అస్తమిస్తున్నాడు. ఒక దట్టమైన అడవిలో సమయం గడుస్తుంది. దట్టమైన అడవిలో రాత్రి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. అతను మొదట నిప్పు ఏర్పాటు చేసుకున్నాడు. అది కూడా తన బ్యాగ్లో ఉన్న కాగితాలతో. చాలా సర్వైవల్ సినిమాలు చూశాడు. కానీ అతను కూడా తన జీవితంలో నిజంగా ఇలా చేయవలసి వస్తుందని అయితే అనుకోలేదు. అమెజాన్ అడవులు చాలా భయంకరమైనవి. రాత్రిపూట ఏదైనా క్రూర జంతువు వస్తుందేమో అన్న భయంతోనే సమయాన్ని గడుపుతూ ఉన్నాడు. విచిత్రమైన జంతువుల శబ్దాలు అతనికి వినబడుతూ ఉన్నాయి. అతను ఒంటరిగా లేడని అవి చెబుతూ ఉన్నాయి. రాత్రి మొత్తం కూర్చొని ఏదైనా జంతువు వస్తుందేమని భయంతో పడుకోలేదు. ఏదైనా శబ్దం వస్తే అది దేనిదే ఉంటుందని ప్రతిసారి ఆ శబ్దాన్ని గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అతను చెట్లపైకి ఎక్కి పడుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది సినిమాల్లోనే సాధ్యమని అతనికి అర్థమైంది. అతను చుట్టుపక్కల పాములు తిరగడం కూడా చూశాడు. రాత్రంతా వాటిని గమనిస్తూ గడిపాడు. తెల్లారేసరికి అతను బాగా అలసిపోయాడు. సరిగ్గా నిలబడలేకపోయాడు. అందుకని ఉదయాన్నే కొంతసేపు పడుకోవడానికి ప్రయత్నించాడు. మామూలుగా బాగా అలసిపోయి కొంతసేపు పడుకున్న 1 గంట కూడా 1 నిమిషంలో అయితే అయిపోతుంది. అదేవిధంగా యాంథోనీ కూడా పడుకుని మధ్యాహ్నం అయితే లేచాడు. అతను ఎందుకు ఫోన్ చేయలేదు? మీలో చాలామంది అనుకోవచ్చు,
ఇప్పటి వరకు అడవుల్లో నెట్వర్క్ అయితే ప్రొవైడ్ చేసే కంపెనీలు అయితే ఏవీ లేవు, ఇంకా రాలేదు కూడా. మనం అందరం అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఉన్నా కూడా యాంథోనీ ఫోన్ విమానంలోనే కాలిపోయింది. యాంథోనీని కళ్ళ తెరవగానే పళ్ళు కోసం వెతకడం మొదలుపెట్టాడు. కానీ అతనికి టిఫిన్ చేయడానికి సరిపోయే పళ్ళు మాత్రం దొరకలేదు. అక్కడ విషయం ఆహారం లేకపోవడం కాదు, అతనికి కావాల్సిన ఆహారాన్ని అతను ఆ అడవిలో గుర్తుపట్టలేకపోతున్నాడు. అతనికి దేన్ని చూసినా విషపూరితంగానే అనిపిస్తున్నాయి. అది కూడా నిజమే కదా, ఎందుకంటే అడవిలో మనం ఏదైనా తొందరపడి చిన్న తప్పు కూడా ప్రాణాలను తీసేస్తుంది. దృఢంగా ఉండే యాంథోనీకి మొదటి రోజే బరువు తగ్గుతున్నాననే భావన కలిగింది. అతనికి శరీరం మీద ఉన్న గాయాల వల్ల ఆహారాన్ని వెతకడం కూడా కష్టమైంది. ఏదైనా అద్భుతం జరిగిద్దేమోనని అతను వేచి చూస్తున్నాడు. తన ఇంట్లోని వారు తనను వెతకడం ప్రారంభించి ఉంటారని అయితే అనుకున్నాడు. తన కోసం రెస్క్యూ మిషన్ కూడా మొదలుపెట్టారా లేదా అనే విషయం అతనికి తెలియదు. అలా 2 రోజులు జరిగిన తర్వాత అతని విమానం మంటల్లో ఆరిపోయి అతనికి ఆ శిథిలాలతోనే ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకున్నాడు. అతను ఒక విమానం వెనక భాగంలో హాయిగా ఉండేలా ఏర్పాటు చేసుకున్నాడు. రెస్క్యూ మిషన్ అతన్ని వెతికితే ఈ పళ్ళతోనే కొన్ని రోజులు మాత్రమే జీవించి ఉండగలడని అతనికి తెలుసు. అతను మొదటి 3 రోజులు రెస్క్యూ టీం కోసం ఎదురు చూశాడు. పైనుండి వెళ్తున్న ప్రతి విమానానికి సైగ చేసేవాడు. ఏ విమానం కూడా అతని కోసం వచ్చేది కాదు. అతనికి కోసం రెస్క్యూ టీం పని మొదలుపెట్టింది. ఈ దట్టమైన అమెజాన్ అడవిలో ఒక మనిషిని వెతకడం అనేది చాలా కష్టం. కారణం ఆ అడవి మాత్రమే కాదు, అక్కడ వాతావరణం. 3 రోజుల పాటు ఎదురు చూసిన తర్వాత తన కోసం ఎవరూ రావటం లేదని అతనికి అర్థమైంది. అందుకని అతను స్వయంగా అమెజాన్ నది వైపు వెళ్ళాలని అయితే అనుకున్నాడు. అడవిలో బ్రతికి ఉండడానికి అన్నిటికంటే మంచి పద్ధతి అడవిలో ఉన్న నదిని కానీ కాలువను కానీ వెతికి అది ప్రవహిస్తున్న దిశలో వెళ్ళాలి. అలా చేస్తే ఎవరో ఒకరు తప్పక కలుస్తారు. యాంథోనీ అడవిలో ఒంటరిగా 7 రోజుల వరకు నడవడం వల్ల అతని పరిస్థితి చెడిపోయింది. అతను నిలబడడానికి కూడా బలం లేదు. అతని కష్టానికి ఫలితం అమెజాన్ నది వైపు వెళ్ళడానికి నేరుగా ఒక దారి కనిపించింది. అది నేరుగా ఉన్న ఆ దారి వెంట ముందుకు వెళ్తున్నాడు. ఆ వెళ్తున్న దారిలోనే ఎవరో మనుషులు చేసింది కాదు, అది చేసింది అక్కడ ఉన్న క్రూరమైన జంతువులు. ఎందుకంటే ఆ ప్రాంతంలో మనుషులు ఎవరు లేరని యాంథోనీ కంటే ముందు అడుగు పెట్టగానే లేదు. ఈ దారిలోనే అతనికి క్రూరమైన జంతువులు కనపడేవి. వాటిని చూసి తరచుగా భయపడి బతికి ఉంటానన్న ఆశను కూడా వదిలేసుకున్నాడు. ప్రతి రాత్రి కొత్తగా షెల్టర్ ఏర్పాటు చేసుకోవడానికి అక్కడ ఒక గడ్డిని తనపై కప్పుకొని పడుకునేవాడు. ఇక రాత్రి పడుకునే ముందు అదే పని చివరిగా రాత్రి అనుకుని పడుకునేవాడు. ప్రతిరోజు సూర్యుడు ఉదయించగానే అతనికి ముందుకు వెళ్ళేవాడు. ఒక సమయంలో అయితే అడవి అతనికి ఇల్లులా మారిపోయింది. కొన్ని రోజుల తర్వాత అతను భయం అంటే ఏంటో మర్చిపోయాడు. బహుశా అతను తన మతి స్థిమితం కోల్పోయాడేమో. అతను నడుస్తూ తనలోని తను మాట్లాడుకుంటూ తనకు కనిపించిన ప్రతి చెట్టుకు పేర్లు పెడుతున్నాడు. సమయం గడిచే కొద్దీ ఇక అతనికి చావు అంటే కూడా భయం పోయింది. నడుస్తున్న దారిలో కనబడ్డ చిన్న చిన్న పురుగులని కీటకాలను తీసుకొని తిన్నాడు. అతను ముందుకు వెళ్ళడం మాత్రం ఆపలేదు. యాంథోనీ ఆ అడవిలో బయటపడతానన్న ఆశను వదులుకున్నాడు. అతనికి ఇంటికి వెళ్ళాలన్న ఆశ కూడా లేదు. కానీ తర్వాత రోజు అతను కొంచెం దూరం ముందుకు వెళ్ళగానే నది ప్రవహిస్తున్నది కదా, శబ్దం వినపడింది. అప్పుడు ఆ శబ్దానికి అతను బతికుంటానన్న నమ్మకం తిరిగి ఏర్పడింది. తన శక్తిని అంతా కూడా తీసుకుని నది దగ్గరికి చేరుకున్నాడు. నదిని చూసిన తర్వాత అతను చాలా సంతోషంగా, ఇంత కాదు ఇతను చాలా సంతోషాన్ని ముందుకైతే అనిపించలేదు. అతను మెల్లమెల్లగా నది ఒడ్డున ప్రవహిస్తున్న దిశలో ముందుకు వెళ్ళసాగాడు. అతను మధ్యాహ్నం నది ఒడ్డున పడుకొని ఉండగా అడవిలో ఉండే ఒక నెట్ కలెక్టర్స్ అతను ఉన్న దారుణమైన పరిస్థితిని చూశారు. అతని దగ్గరికి వెళ్ళారు, అతనితో మాట్లాడారు. అతను జరిగిన ప్రమాదం గురించి తెలుసుకొని వెంటనే రెస్క్యూ టీంకి ఫోన్ చేశారు. నెట్ కలెక్టర్స్ అతనికి చూసినప్పుడు వాళ్ళు నమ్మలేకపోయారు. ఎందుకంటే యాంథోనీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే చాలా బలహీనంతో తన ఎముకలు కూడా బయటకు వచ్చాయి. అతని శరీరం మీద గాయాల వల్ల అతని శరీరం మొత్తం ఎర్రగా మారిపోయింది. అమెజాన్ లాంటి ప్రాణాంతక అడవులో ఎలాంటి సహాయం లేకుండా, ఎలాంటి ఆహార పానీయాలు లేకుండా 4 రోజులు బతికి ఉండడం అనేది అసాధ్యమని ప్రతి ఒక్కరికి చెప్పారు. అక్కడ అడుగడుగున విషసర్పాలు ఉన్నాయి. ఒకవేళ వాటి నుంచి తప్పించుకున్నా అక్కడ ఎలుగుబంటి, చిరుతపులు లాంటివి తప్పక వేటాడతాయి. కానీ వీటన్నిటి నుంచి తప్పించుకుని యాంథోనీ అయితే వచ్చాడు. అక్కడి నుంచి అతనికి నట్ కలెక్షన్ సహాయం పొంది దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేరాడు. అతని ఆరోగ్యం చాలా పాడైపోయింది. ఒకవేళ వ్యక్తి ఇంకో 2 రోజులు ఇలాగ ఉంటే ఖచ్చితంగా అక్కడే స్పృహ కోల్పోయి పడిపోయేవాడు. తిరిగి వెనక్కి వచ్చేవాడు కాదని అయితే డాక్టర్లు చెప్పారు. డాక్టర్ల సమక్షంలో కూడా యాంథోనీయే తరచుగా స్పృహ కోల్పోయేవాడు. హాస్పిటల్లో 2 రోజులు ఉన్న తర్వాత అతని పరిస్థితి కొంచెం మెరుగుపడింది. డాక్టర్ల ద్వారా అతను ఆ రోజు తేదీ ఎంతో తెలుసుకున్నా ఆశ్చర్యపోయాడు.
ఎందుకంటే ఆ రోజు తేదీ మార్చి 6 అంటే ఈ వ్యక్తి ప్రాణాంతక అడవిలో 36 రోజులు అసంభవమైన పద్ధతిలో గడిపాడు. అతని దగ్గర బ్రతికి ఉండడానికి కావలసిన సామాన్లు, ఆహారం ఎలాంటివి లేకుండా 36 రోజులు బతికి ఉన్నాడు యాంతోనీ. 2 వారాల పాటు అమెజాన్ అడవుల్లో వెతికామని యాంతోనీయే తండ్రి చెప్పాడు. ఇక చాలా వరకు వెతికిన తర్వాత రెస్క్యూ టీమ్ కూడా ఇప్పుడు యాంతోనీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా తిరిగి రాలేడని అయితే చెప్పారు. కానీ యాంతోనీ అదృష్టం వేరేలా రాసి ఉంది. యాంతోనీ ఆ ప్రమాదం నుంచి ఇంకా బయటికి రాలేదు. కానీ అతని ఆరోగ్యం బాగు చేయడానికి డాక్టర్లు అతన్ని గమనిస్తూనే ఉన్నారు. ఆ 36 రోజుల్లో యాంతోనీ బరువు 32 కేజీల వరకు తగ్గింది. ఒక లావుగా ఉన్న వ్యక్తి అగ్గిపుల్లలా మారి అడవి నుండి బయటకు వచ్చాడు. అతను తన పనిలోకి తిరిగి వచ్చాడు. అతను బతికి ఉండడానికి అతని కుటుంబ సభ్యుల ప్రేమే కారణమని, వాళ్ళని కలుస్తానని నమ్మకమే తను బతికించిందని యాంతోనీ అయితే చెప్తున్నాడు. అతను మొదటిసారి తన కుటుంబ సభ్యులను కలిసినప్పుడు ఆ సన్నివేశాన్ని టీవీ ఛానల్స్లో అన్ని ప్రపంచం అంతటా చూపించాయి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.